హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మా డాడీ ఇప్పుడు వెళ్ళేసిందనమాట. మామిడి తోటకు వస్తున్నాం అనమాట. మా ఊళ్ళో హనుమా గార్డెన్స్ అని ఉంటుంది. మామిడికాయలు కావాలన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకురావచ్చు. చూడండి, ఇక్కడే స్టేడియం కూడా ఉందన్నమాట, క్రికెట్ స్టేడియం. చూడండి, ఇప్పుడే క్రికెట్ స్టేడియం అన్నమాట. చూడండి, మేమైతే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు మామిడి తోట చూడడానికి. ఎవరికన్నా తెంపుకోవాలని ఉంటే ఇడికి రావచ్చు అనమాట. హనుమా గార్డెన్స్ అనమాట. ఇది అజీజ్ నగర్లో ఉంటుంది అన్నమాట. చూడండి, క్రికెట్ స్టేడియం ఉంది ఇక్కడనే. చూడండి, చూసారు కదా, క్రికెట్ స్టేడియం అయితే ఉందన్నమాట ఇక్కడ. సో మీకైతే ఫ్లవర్స్ చూపిస్తాను అన్నమాట. చాలా బాగుందన్నమాట. వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ అన్నమాట ఇవి. సో మేమైతే మామిడి తోట చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. చూద్దాం ఎక్కడ ఉందో. చాలా దోమలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో మేమైతే వస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇదంతా మామిడి తోట అన్నమాట. వచ్చేసాము మేము. సో వచ్చామన్నమాట. ఇక్కడ చాలా బాగుందన్నమాట. చూడండి, చూడండి, మేమైతే వచ్చామన్నమాట. వచ్చేసాం కదా. మేమైతే కొన్ని మామిడికాయలు తెంపుకోవడానికి వచ్చామన్నమాట. అన్ని రసం పండ్లే ఉన్నాయి. ఇదేంటిదని, సో ఇదైతే మునక్కాయల చెట్టు అంట. వానమోగులు అవుతుంది గాయస్. సో మీకు డాడీ తెంపుకోవదామా? సో సపోటా పండు చెట్టు అన్నమాట ఇది. చూడండి, సపోటా పండు. కానీ చూడండి గాయస్, మీరు చూడొచ్చు కాయలు ఉన్నాయన్నమాట వీటికి, పండుగలు. ఇదైతే జామ చెట్టు అన్నమాట. చూడండి, వీటికి కూడా అన్ని కాయలే ఉన్నాయన్నమాట. పండు ఉన్నాయో లేదో మనకు తెలీదు. సో మా డాడీ అయితే నేను దోలుకొచ్చింది అనమాట. చూడండి, మా డాడీ మా తీసాడు సపోటా అనమాట. అది కాయనో పండో మాకు తెలియదు, నాకు తెలియదు గాయస్. సో ఇలా చూడండి, సపోటా పండ్లు. సో మేమైతే చాలా లోపలికి వచ్చేస్తాం అనమాట. హనుమా గార్డెన్స్ అనమాట, మా ఊళ్ళో ఉంటుంది ఇది. ఇదైతే ఏం చెట్టు డాడీ? ఇది సపోటా అంట గాయస్. ఇది సీతాఫల చెట్టు అనమాట. మీకు వెనకాల కనిపిస్తుంది. సో అయితే మా డాడీ ఎంబడి వస్తున్నాయి అనమాట. మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో. డాడీ, అంకుల్ వస్తలేడు. సో మేమైతే చాలా దోమలు ఉన్నాయన్నమాట ఇక్కడ, సన్న దోమలు. సో మేమైతే వచ్చేసాం అనమాట. ఇదేం చెట్టు డాడీ? ఇదేం చెట్టు? బాదం. ఇదైతే బాదం చెట్టు అంట, మా డాడీ చెప్తుండు. ఇదేంటి డాడీ? మామిడి చెట్టు గాయస్, మీకు వెనకాల కనిపిస్తుంది. సో మేమైతే మామిడి చెట్ల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే కాయలు చూస్తున్నాం అన్నమాట. సో మామిడికాయ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. మా డాడీ ఇక్కడ మేమైతే కాయలు లెంకుతున్నాం. ఇప్పుడు చూద్దాం. అంటే అన్ని రసం పండ్లే ఉన్నాయంట అంకుల్ దగ్గర. సో మేమైతే కొంచెం
నార్మల్ కాయలు తీయగా చూస్తున్నాం అన్నమాట. రసం పండ్లు వద్దన్న. సో ఎవరు పిలిచారనమాట. మేమైతే ఇప్పుడు ఏంటి డాడీ ఏమైందంట? ఇక్కడ పోవాలా? ఏంటివి అవి? షీట్ వల్ల సో మేమైతే ఇక్కడ వచ్చామన్నమాట. చూడండి గాయస్, మీకు మామిడికాయలు ఇవన్నీ కాయలు ఉన్నాయన్నమాట. నాకైతే ఇలా ఇట్లా వచ్చామన్నమాట. ఇది చూడండి, ఇక్కడ అన్ని చిన్న చిన్న పండ్లు కూడా ఉన్నాయి. ఒక్క చెట్టుకు కూడా పండు లేకుండా చెట్టు లేదనమాట. చూడండి చెట్లు ఇట్లా చూడండి మామిడికాయ. సో ఇదైతే కింద పడ్డదనమాట. ఇది చూడండి రసం పండు అన్నమాట ఇది అంట. సో మేమైతే చూస్తున్నాము పండ్లు దొరుకుతున్నాయి మెల్లమెల్లగా. సో ఇవన్నీ కింద పడుతున్నాయి అనమాట. ఇదేం పండు? రసం ఉండేనా? చూడండి, ఇది అయితే రసం పండు అనమాట. కొంచెం పెద్దగా ఉంది. సో చాలా పండ్లు ఉన్నాయి. ఒక్క కాయ లేకుండా చెట్టు లేదు. సో కాయలు ఉన్నాయి కానీ కచ్చికాయలు ఉన్నాయి గాయస్ ఒక చెట్టుకి. సో మేమైతే ఇక్కడ వచ్చామన్నమాట. చూస్తున్నామన్నమాట మామిడికాయలు ఉన్నాయో లేదో. సో మాకైతే సక్సెస్ఫుల్లీ 2 పండ్లు దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా పండు తీసుకుందామా డాడీ? సో సపోటా చెట్టు అన్నమాట ఇది. సో మేమైతే వెళ్తున్నాం అన్నమాట. చూడండి అక్కడ మీరు చూసినట్టయితే ఆడ అంకుల్ దింపుతున్నాడు అన్నమాట. దానికి వచ్చాడు ఈరామాయ. చూడండి అక్కడనైతే అంకుల్ తెంపుతున్నాడు అన్నమాట. చూడండి అక్కడ మీరు చూసినట్టయితే అంకుల్ తెంపుతున్నాడు అన్నమాట.